అసలు సంభాజీ మహారాజ్ ని ఎలా వెన్నుపోటు పొడిచి ఘోరంగా చంపారో తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకే సంభాజీ మహారాజ్ అన్నమాట. అండ్ సంభాజీ మహారాజ్ ని ముద్దుగా చావా అని పిలిచేవారు. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. అండ్ సంభాజీ మహారాజ్ తల్లి చిన్నప్పుడే చనిపోతే శివాజీ మహారాజ్ రెండో పెళ్లిని చేసుకున్నారు. సో తన భార్యకి ఇంకొక కొడుకు కూడా ఉండేవాడు అనమాట. అండ్ ఆమెకి సంభాజీ రాజు అవ్వడం అస్సలు ఇష్టం లేదు. తన కొడుకే రాజు అవ్వాలి అనేది ఆ తల్లి. మళ్ళా శివాజీ మహారాజ్ హెల్త్ ఇష్యూస్ వల్ల 1680లో చనిపోయారు. సంభాజీ మహారాజ్ అయితే రాజు అయ్యారు. అండ్ ప్రజలని అయితే ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అయితే ఒక రోజు సంభాజీ మహారాజ్ భార్య తమ్ముడు గంగీ షీర్కే తను అడిగిన పదవి ఇవ్వలేదని ఔరంగజేబ్ దగ్గరికి వెళ్లి సంభాజీ మహారాజ్ రహస్య మార్గం గురించి చెప్పేశాడు. తర్వాత సంభాజీ మహారాజ్ మీద అటాక్ చేసి బంధించి చాలా హింస పెట్టారు. అండ్ ఔరంగజేబ్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 కండిషన్స్ కి ఒప్పుకుంటే వదిలేస్తాను. కానీ సంభాజీ మహారాజ్ ఈ కండిషన్స్ కి ఒప్పుకోకపోవడంతో తన చేతి గోర్లు తీసేసి తన చర్మం మొల్చి ఒళ్లంతా ఉప్పు రాసి కాల్చిన ఇనుపు రాడ్లని కళ్ళలోకి గుచ్చి తన నాలుకని కట్ చేశారు. ఈ విధంగా 40 రోజులు చిత్రహింసలు పెట్టారు. సో అలా వెన్నుపోటు ద్వారా సంభాజీ మహారాజ్ వీరమరణం పొందారు.